back to my channel Divyashree Techies, and today's video about largest of two numbers. So Java coding lo manam ee program ela run cheyali, logic ela build cheyali, everything manam today's video lo chuddam. And if anyone who don't subscribe to my channel, please subscribe to my channel and encourage me to upload lot of videos, and this helps me to improve myself, and also you can improve yourself. So I uploaded lot of videos in programming. So programming lo chala videos upload chesanu. So మీరు ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వన్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ హూఎవర్ does not install VS Code, so please install VS Code and practice programs very well. So Java coding lo largest of two numbers programming ki velipodam. And సో ఇది లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క కోడ్ అనమాట. ఇనిషియల్గా నేను ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామింగ్లో స్కానర్ గురించి చెప్పాను. సో వాట్ ఈజ్ స్కానర్ అంటే, సో స్కానర్ ఏదైతే మనం యూజర్ ఇన్పుట్ ఇస్తామో దానికోసం మనం స్కానర్ కన్స్ట్రక్టర్ని వాడతాము. సో స్కానర్ని మనం ఇన్బిల్ట్గా జావాలో మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇన్బిల్ట్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో స్కానర్ అనేది వన్ ఆఫ్ ద ప్యాకేజ్ అనమాట. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ప్యాకేజ్ అంటే ఏం లేదు, సో ఆల్రెడీ వాళ్ళు స్కానర్ మీద కోడ్ని ఆల్రెడీ ఇన్బిల్ట్గా రాసి పెట్టింటారు. సో దాన్ని మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని మన కోడ్లో మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకేనా. సో స్కానర్ ఇది కన్స్ట్రక్టర్ అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్ ఇది యూజర్ ఏదైతే ఇన్పుట్, ఇప్పుడు చూడు ఫస్ట్ నెంబర్ ఇస్తున్నాం, నమ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ నెంబర్ నమ్ 1 ఇచ్చేటప్పుడు ఎంటర్ అ నంబర్. సో ఇప్పుడు సి లాంగ్వేజ్లో చూసుకుంటే స్కాన్ఎఫ్ వాడతాం కదా. సో అలాగే మనం స్కానర్ యూజ్ చేసినప్పుడు వేరియబుల్ ఇంట్ num1 ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ ప్రింట్ చేసేటప్పుడు కూడా అది కూడా ఇంటీజరే కాబట్టి వేరే వేరియబుల్లో num2 6, సో దాన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో దానికోసం మనము sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్, sc డాట్ నెక్స్ట్ ఇంట్ మెథడ్ అనేసి మనం తీసుకుంటున్నాం. ఇక్కడ sc అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా మనకి స్కానర్ క్లాస్ లో రిట్రైవ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం num1 ఈజ్ ఈక్వల్ టు 4 అనేది మనకు స్టోర్ అవ్వాలి కదా. సో ఆ num1 4 అనేది sc డాట్ అని ఇస్తే మనకు స్కానర్ ఏదైతే కోడ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుందో సో అందులో వెళ్ళి అది రన్ అయ్యి మనకు ఇక్కడ num1 లో మనకి వాడుకోవడానికి వెరీ యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా డైరెక్ట్ ఏం లేదు. సో మనకి ఇవి మూడు వచ్చేసాయంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం కోడ్ని రన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ num1 అనేది num2 కన్నా పెద్దగా ఉంటే దెన్ n1 గ్రేటర్ దాన్ n2 అని ఇస్తాం. లేదు అంటే n2 గ్రేటర్ దాన్ n1 అని ఇస్తాం. లేదు అంటే రెండు ఈక్వల్ అయితే n1 ఈక్వల్ టు n2 అని ఇస్తాం కదా. సో ఐ మీన్ n2 గ్రేటర్ దాన్ అలా ఇస్తాం. సో దెన్ num1 కంకాటినేషన్ ఈజ్ లార్జెస్ట్ నెంబర్, లేదు అంటే num2 కంకాటినేషన్ ఈజ్ లార్జెస్ట్ నెంబర్, లేదు రెండు ఈక్వల్ అయితే బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం. ఫైనల్ గా మనము SSCని క్లోజ్ చేయాలి. సో ఏదైనా సరే మనం యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాము అంటే ఫైనల్ గా SSC అనే ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేసుకోవాలి. సో పైథాన్ లో అయినా అంతే కదా. మనం పైథాన్ లో ఆబ్జెక్ట్ ని డిఫైన్ అని తీసుకొని ఈ మొత్తంలో మనం కోడ్ రాసుకుంటాం. సో బయట మనం ఆబ్జెక్ట్ ఇచ్చుకుంటాం కదా. సో ఆ విధంగానే మనం ఇక్కడ స్కానర్లో ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ ద్వారా మనం వేరియబుల్స్ వాల్యూస్ తీసుకొని వాటిని మనం వేరియబుల్స్కి ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఇది లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క ప్రోగ్రామ్ అనమాట. అండ్ సో వన్స్ ఈ కోడ్ మీరు VS కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామే. సో ప్లేస్మెంట్స్లో కూడా చాలా ప్లేస్మెంట్స్లో జావా మీద ఈ కోడ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ ప్రాక్టీస్ దిస్ కోడ్ అండ్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్. సో దిస్ ఈస్ అబౌట్ ద లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కోడ్. సో ఇది లార్జెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ కోడ్. సో ఆల్రెడీ నేను కోడ్ అంతా రాశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రింట్ అయ్యాయి చూడండి. సో 45 14 ఇచ్చింటే 45 ప్రింట్ అయింది, 34 25 ఇచ్చింటే 34, 2 ఇచ్చింటే
ఈక్వల్గా ప్రింట్ అయింది. సో వన్స్ మీరు కూడా విఎస్ కోడ్లో ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ కోడ్ అండ్ please try to do the program, and this is for homework I am giving. This is also for your homework, and thank you so much for watching this video, and hope you are liking my videos, and I upload lot of videos, and please encourage me to do lot of videos, and please subscribe to my channel Divyashree Techies, and thank you so much once again, yaar.